నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల అంటే భక్తులకు ఎంతో ప్రాణం. ఆనంద నిలయంలో స్వామివారిని దర్శించుకున్న తరువాత కొండపై దొరికే వేడివేడి ప్రసాదాలు భోజనం చేయడం ఒక అద్భుతమైన అనుభూతి. అయితే తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ నుంచి ఒక ముఖ్యమైన అలర్ట్ వచ్చింది. భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని తిరుమల కొండపై ఒక ప్రముఖ వంటకాన్ని పూర్తిగా నిషేధిస్తూ టీటీడీ హెల్త్ డిపార్ట్మెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ కొత్త నిబంధనలు ఖచ్చితంగా అమల్లోకి రాబోతున్నాయి. ఇంతకీ టీటీడీ బ్యాన్ చేసిన వంటకం ఏంటి? అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుంచి అన్నదాత సత్రం వరకు తిరుమలలో అసలు ఏం జరగబోతోంది తెలుసుకుందాం. తిరుమల కొండపైకి వెళ్లిన తరువాత చాలా మంది భక్తులు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లలో ఇష్టంగా తినే ఐటమ్స్ గోబీ మంచూరియా, గోబీ 65, గోబీ రైస్. కానీ ఇకపై తిరుమలలో ఎక్కడ చూసినా ఈ గోబీ వంటకాలు అస్సలు కనిపించవు. కాలీఫ్లవర్తో తయారు చేసే అన్ని రకాల వంటకాలను తిరుమలలోని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లలో తక్షణమే నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించుకుంది. దీనికి ప్రధాన కారణం కాలీఫ్లవర్లో పురుగులు వస్తున్నాయి అంటూ భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడమే. ముఖ్యంగా ఈ సీజన్లో కాలీఫ్లవర్ల లోపల కంటికి కనిపించని సన్నని పురుగులు ఎక్కువగా ఉంటాయి. వాటిని సరైన పద్ధతిలో శుభ్రం చేయకుండా హడావిడిగా వంటల్లో ఉపయోగిస్తే భక్తుల ఆరోగ్యానికి, కడుపుకు సంబంధిత సమస్యలకు దారితీసి తీవ్రమైన ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. భక్తుల ఫిర్యాదుల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల తిరుమలలోని పలు హోటల్స్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో నిజంగానే కొన్ని చోట్ల కాలీఫ్లవర్ లో పురుగులు ఉన్నట్లు అధికారులు స్వయంగా గుర్తించారు. దీంతో టీటీడీ హెల్త్ వింగ్ అప్రమత్తమైంది. తిరుమలలో ప్రస్తుతం సుమారు 162 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, 7 జనతా క్యాంటీన్లు, 5 పెద్ద క్యాంటీన్లు భక్తులకు సేవలు అందిస్తున్నాయి. సరిగ్గా వారం రోజుల క్రితం హోటల్ నిర్వాహకులందరికీ టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో సోమనారాయణ ఒక అత్యవసర సమావేశం నిర్వహించారు. కాలీఫ్లవర్ వినియోగం వల్ల భవిష్యత్తులో రాబోయే అనారోగ్య సమస్యల గురించి వారికి స్పష్టంగా వివరించారు. భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడే హక్కు ఎవ్వరికీ లేదని, తక్షణమే గోబీ వంటకాలను మెనూ నుంచి తొలగించాలని ఆయన గట్టిగా సూచించారు. అధికారుల సూచనలకు హోటల్ నిర్వాహకులు కూడా సానుకూలంగా స్పందించారు. గోబీ రైస్, గోబీ మంచూరియా లాంటి వాటికి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఈ రోజు నుంచే వాటి తయారీని పూర్తిగా నిలిపివేయడానికి వారు అంగీకరించారు. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే షాపుల లైసెన్స్ ను రద్దు చేస్తామని టీటీడీ హెచ్చరించింది. అయితే ఇది ఇక్కడితో ఆగిపోలేదు. తిరుపతి నుంచి తిరుమలకు ప్రతిరోజు టన్నుల కొద్దీ కూరగాయలు సరఫరా అవుతూ ఉంటాయి. ఇకపై ఆ వస్తువుల్లో అసలు కాలీఫ్లవర్ కొండపై రాకుండా చూడాల్సిన బాధ్యతను కూడా అధికారులు తీసుకుంటున్నారు. ఇందుకోసం టీటీడీ విజిలెన్స్ విభాగం ప్రత్యేక నిఘా పెట్టే అవకాశం ఉంది. అయితే ఇదంతా ఒక ఎత్తైతే తిరుమలలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించే మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ నిత్య అన్నదాన కేంద్రంలో అసలు పరిస్థితి ఏంటి? ఇక్కడ కాలీఫ్లవర్ వాడకంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ప్రతిరోజు 2 లక్షల మందికి పైగా భక్తులు ఇక్కడ భోజనం చేస్తూ ఉంటారు. ఇందుకోసం రోజుకు దాదాపు 20 టన్నుల కూరగాయలు దాతల ద్వారా టీడీకి ఉచితంగా అందుతున్నాయి. దాతలు విరాళంగా ఇచ్చే ఈ కూరగాయల్లో అప్పుడప్పుడు కాలీఫ్లవర్ కూడా భారీగానే కొండపైకి చేరుతుంది. దాన్ని ఉపయోగించి అన్నదానం ట్రస్ట్ వారు కర్రీలు తయారు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం హోటళ్లకు మాత్రమే బ్రేక్ వేసిన టీటీడీ ఆరోగ్య విభాగం అన్నదానం సత్రంలో కూడా ఈ కాలీఫ్లవర్ ను వాడాలా వద్దా అనే దానిపై త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకోబోతోంది. టీటీడీ అధికారికంగా పూర్తి స్థాయి నిషేధం విధిస్తే దాతల నుంచి కూడా కాలీఫ్లవర్ ను స్వీకరించడం పూర్తిగా నిలిపివేస్తామని అన్నదానం విభాగం అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ రోజుకు 1,00,000 మందికి పైగా వచ్చే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రంలో భక్తుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం. రుచి కంటే ఆరోగ్యమే ముఖ్యం అన్నది ఈ నిర్ణయం ద్వారా టీటీడీ మరోసారి నిరూపించింది.